కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారే కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసే వాళ్ళే ఎక్కువ ఈ లోకంలో. మనం తప్పు చేస్తే కాపాడడానికి నలుగురు వస్తారేమో కానీ అప్పు చేస్తే మాత్రం ఒక్కరూ రారు. ఎదుటి వాళ్ళకి అనుకూలంగా ఉంటే మంచి వాళ్ళం, వ్యతిరేకంగా ఉంటే చెడ్డవాళ్ళం. నీతో అవసరం ఉన్నంత కాలం నువ్వు సింహానివే, కానీ ఒక్కసారి నీతో అవసరం తీరాక నిన్ను వీధి కుక్కలా చూస్తావు. నాలో ఉన్న పెద్ద లోపం, నేను అందరినీ నా వాళ్ళే అనుకుంటాను, అందుకే నేను చాలా తేలికగా మోసపోతాను. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏం బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవాడు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తాడో అంటారు, చచ్చాక అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్ళను వాళ్ళ కర్మకే వదిలేయాలి, మనం మనకు నచ్చినట్టుగానే బ్రతకాలి. లోకం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అసలైన జీవితం. ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని తెలిసి నీ ఇంటి తలుపు తట్టిన వాడే అసలైన బంధువు. జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. మనిషి ఎలాంటి వాడు అంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధని నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు, మహానుభావులు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.